అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత వారం రోజుల నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ఉండి లెక్కింపులు అయితే జరిగాయి. చూడొచ్చు మనం ఎక్కడైతే చూస్తున్నాం ఇవన్నీ కూడా మూటలన్నీ కూడా చిల్లర నాణాలు, ఇవన్నీ కూడా కాయిన్స్ మాత్రమే. ఈ కాయిన్స్ అన్ని కూడా ఒక దిక్కు కట్టగట్టి పెట్టారు. ఈ రోజుతో మొత్తం కౌంటింగ్ అంతా కూడా ముగిసిందని చెప్పచ్చు. ఇప్పటికే అధికారులు ఒక లెక్కలకు వచ్చారు. మొత్తం టోటల్ గతంలో జాతరకి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఈ జాతరకి ఎంత ఇన్కమ్ వచ్చింది అనే విషయాలు పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూడొచ్చు ఏదైతే 3 మిషనరీస్ ఉపయోగించారు ఈసారి. అంటే పెద్ద ఎత్తున ఇటు స్వచ్ఛంద సంస్థ సేవ వాళ్ళతో కావచ్చు, అలాగే దేవాదాయ శాఖ, పోలీస్ శాఖ, మిగతా వాళ్ళంతా కూడా సీసీ నిఘా కెమెరాల మధ్య ఈ కౌంటింగ్ అయితే పూర్తయిందని చెప్పచ్చు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి పూర్తిగా ఉండీల లెక్కింపు అయితే ఈ రోజుతో పూర్తయింది. దాదాపు 7 రోజుల పాటు జరిగినటువంటి ఈ లెక్కల్లో దాదాపుగా ఎంత కరెన్సీ వచ్చింది, ఎంత మొత్తం చూడొచ్చు, ఎంత వెండి, బంగారం, అలాగే మిగతా విదేశీ కరెన్సీ ఎంత వచ్చిందని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మేడారం సమ్మక్క సారలమ్మ ఈఓ రాజేందర్ ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి సార్, అంటే ఎంత ఇన్కమ్ వచ్చింది? దాదాపు 7 రోజుల పాటు కౌంటింగ్ చేశారు, ఎంత వచ్చింది సార్? మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సంబంధించి ఫిబ్రవరి 21 నుండి 24వ తేదీ వరకు జరిగినటువంటి ఈ మహాజాతర లోపల 540 హుండీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు హుండీలను తిరుమల తిరుపతి దేవస్థానం హన్మకొండలకి పోలీస్, రెవెన్యూ, ఎండోమెంట్, తర్వాత స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించినటువంటి సిబ్బంది, తర్వాత ప్రెస్, సీసీ కెమెరాల నిఘా లోపల, ఫుల్ సెక్యూరిటీ గార్డు పర్యవేక్షణ లోపల మొత్తం 540 హుండీలను ఇప్పి లెక్కించడం జరిగింది. ఈ లెక్కింపు కార్యక్రమం ఫిబ్రవరి 29 నుండి నేటి వరకు వారం రోజులు కంటిన్యూగా లెక్కించడం జరిగింది. ఈ వారంలో మేము ఈసారి కొత్తగా కాయిన్స్ని, రూపాయలని, తర్వాత బియ్యాన్ని వేరు చేయడానికి లేటెస్ట్గా ఈ మిషనరీ వాడడం వల్ల కొంచెం స్పీడప్ చేయడం జరిగింది. అలాగే తొందర చేయడం వలన కరెన్సీకి మ్యాక్సిమం అంటే వీళ్ళందరూ డ్యామేజ్ అనేది లేకుండా తీసి బ్యాంకులో జమ చేయడం జరిగింది. ఈ మొత్తం 540 హుండీలకు గాను 13,25,22,511 రూపాయల ఆదాయము సమకూరింది. అట్లాగే 779 గ్రాముల 800 మిల్లీగ్రాముల వెండి, అది బంగారము, అట్లాగే 55 కిలోల 150 గ్రాముల వెండి సమకూరడం జరిగింది. అట్లాగే ఈ జాతర లోపల 6 దేశాలకు సంబంధించి 308 కరెన్సీ నోట్స్, అంటే డాలర్స్ కానీ, రియాల్స్ కానీ, అట్లా రకరకాల 6 దేశాలకు సంబంధించిన వచ్చినాయి. అవి కూడా మేము బ్యాంక్ వారికి ఇచ్చేసి దేవస్థానానికి దానికి సంబంధించిన వాల్యూ జమ అయ్యేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టోటల్ ఉండేసి బ్యాంక్ వారికి టోటల్ అమౌంట్ను బ్యాంక్ వారికి జమ చేయడం జరిగింది. అమ్మవారి అకౌంట్ లోపల జమ కావడం కూడా జరిగింది. అంటే గత సంవత్సరం జాతరకు సంబంధించి చూసుకున్నట్టయితే అప్పుడు ఎంత వచ్చింది, ఇప్పుడు ఆదాయం ఏ విధంగా పెరిగింది? గత సంవత్సరము 11,45,00,000 రూపాయలు జమ అయింది. ఈసారి భక్తులు అధిక సంఖ్య లోపల రావడం వలన తర్వాత మేము ప్రాపర్గా అక్కడ మెయింటైన్ చేయడము, తర్వాత క్యూ లైన్స్ చేసి ఆ క్యూ లైన్లల్లో హుండీస్ ఎట్లా పెట్టాలనేది ఒకసారి కొంచెం సిస్టమేటిక్గా మా మొత్తం టీమ్ ఆఫ్ ఎండోమెంట్, తర్వాత రెవెన్యూ, పోలీస్ అందరం కలిసి ఒక సమిష్టిగా భక్తులకు సౌకర్యవంతంగా ఉండడానికి, అమ్మవారి ఆదాయాన్ని కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టడం వల్ల ఈ యొక్క అధికంగా అమౌంట్ను రియలైజ్ చేయడం జరిగింది. సో దేవాదాయ శాఖకు సంబంధించి ఎంతమంది ఈ లెక్కింపులో పాల్గొన్నారు? అలాగే స్వచ్ఛంద సంస్థ కావచ్చు, పోలీస్ సెక్యూరిటీ కావచ్చు, ఏ విధంగా ఉంది, ఎంతమంది పాల్గొన్నారు? ఈ లెక్కింపు కార్యక్రమానికి దేవాదాయ శాఖ ఉప కమిషనర్ శ్రీకాంతరావు గారు పర్యవేక్షణాధికారిగా, అలాగే ఈ వరంగల్ జిల్లా సహాయ కమిషనర్ సునీత గారు, తర్వాత ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి గారు, మా స్థానిక ఎంఆర్ఓ రవీందర్ గారు, తర్వాత స్థానిక పోలీసులు, సెక్యూరిటీ గార్డు, వీటి పర్యవేక్షణ లోపల
దేవాదాయ శాఖకు సంబంధించిన 100-150 మంది సిబ్బంది, అట్లాగే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి సిబ్బంది 250-300 వరకు సిబ్బంది, టోటల్ ఒక 400 వరకు సిబ్బంది ప్రతిరోజు పాల్గొంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి అందరూ సహకరించారు. వారందరికీ కృతజ్ఞతలు. సో చూడొచ్చు ఏదైతే మనం చూసినట్టయితే దాదాపు ఈ సంవత్సరం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి దాదాపు 13,22,511 రూపాయల ఆదాయం మేడారం మహాజాతరకు సంబంధించి రావడం జరిగింది. వారం రోజుల పాటు ఈ లెక్కింపు జరిగింది. దీంట్లో గోల్డ్ కనుక చూసుకున్నట్టయితే మనం 779 గ్రాముల 800 గ్రాములు వచ్చింది. 779 కిలోలు 800 గ్రాముల గోల్డ్ రావడం జరిగింది. అలాగే సిల్వర్ 55 కేజీల 150 గ్రాముల సిల్వర్ కూడా రావడం జరిగింది. టోటల్గా దాదాపు 540 కిలోల వెండి బంగారం కలుపుకొని రావడం జరిగింది. మనం చూడొచ్చు ఏదైతే విదేశీ కరెన్సీకి సంబంధించి 6 దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీ వచ్చింది. 6 దేశాలకు సంబంధించినటువంటి అటు డాలర్స్ కావచ్చు, దినార్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రావడం జరిగింది. పూర్తిగా మనం చూసినట్టయితే దాదాపు వారం రోజుల పాటు ఈ కౌంటింగ్ అంతా కూడా జరిగింది. ఇక్కడ 3 మిషనరీస్ కూడా ఏర్పాటు చేశాము. అలాగే 3 అధునాతనమైనటువంటి మిషన్లు ఏర్పాటు చేయడం వల్ల ఈసారి కౌంటింగ్ చాలా త్వరగా పూర్తయింది. అటు వెడు బియ్యం కావచ్చు, చిల్లర కావచ్చు, అదే ఏదైతే నోట్స్ కావచ్చు, వేరియేషన్కైతే మిషన్లు వాడడం జరిగింది. దాంతోపాటు తొందరగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈసారి గత సంవత్సరం జాతరలో వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో 11 కోట్ల చిల్లర 40 లక్షలు వచ్చింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికంటే ఇప్పుడు భక్తుల సంఖ్య పెరగడం వల్ల 1,50,00,000 అదనంగా ఆదాయం రావడం జరిగింది. ఇదంతా కూడా దాదాపు దీంట్లో పాల్గొన్న వాళ్ళు దాదాపు 250 మంది స్వచ్ఛంద సేవా సంస్థకు సంబంధించిన వాళ్ళు, అలాగే దేవాదాయ శాఖకు సంబంధించి 178 మంది దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్, దాదాపు నిఘా కెమెరాల మధ్య 7 రోజుల పాటు ఈ లెక్కింపు అయితే చాలా సజావుగా జరిగింది. సహకరించిన వారికి అందరికీ కూడా ధన్యవాదాలు అని చెప్పేసి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈవో రాజేందర్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.